పవర్ సప్లై గుంజేది మీటర్ కాడ యథావిధిగా రోజు బంద్ చేసినట్టే షాప్ బంద్ చేసిపోయాను సార్. యథావిధిగా బంద్ చేసినట్టు బంద్ చేసి ఇంటికి పోయినా నేను తినేసరికి మా ఇంటి ఓనరు ఫోన్ చేసి పొగలు వస్తున్నాయి. కిందికి వచ్చేసరికి మంటలు వేయడం పెరిగింది. యథావిధిగా వాళ్ళందరూ చాలామంది ఉండి మంటలు ఆడినాం. ఫైర్ ఇంజన్ వచ్చింది, మంటలు ఆడినాం. సుమారు ఇంచుమించు 15 లక్షలు వాడి మందులు సీ కాటన్లు ఉండే, పెస్టిసైడ్స్ ఉన్నాయి, సీడ్స్ ఉన్నాయి, కెమికల్స్ ఉన్నాయి, చాలా మందులు సీడ్స్ ఉన్నాయి. చాలా తెలియదు సార్, మనం ఏం లేదు సార్. కాకపోతే అది ఎట్లా జరిగిందో తెలియదు. షార్ట్ సర్క్యూట్ అయిందా, మరి ఎండాకాలం ఎట్లా అయిందని తెలియదు సార్. పూర్తిగా ఇప్పుడైతే ఆన్లైన్ ఉన్న మాల్ అయితే ఏం పని చేయలేదు, పూర్తి నష్టం కలిగింది. ప్రభుత్వం ఒక షాప్కు ఏమైనా మాకు అండగా నిలవాలని కోరుకుంటున్నాం. ఇంత నష్టం వాటిల్లినందుకు దయచేసి ఏమైనా మాకు కూడా చూడాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ప్రాబ్లం తెలిసిన వెంటనే మన స్థానిక ఎస్ఐ, కానిస్టేబుల్ వాళ్ళు సిబ్బంది కలిసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కలిసి వాళ్ళు కూడా మంటలు ఆపడం జరిగింది. వాటర్ ఇచ్చి అందరూ సహకరించడం జరిగింది.